బయట చూస్తేనే అదిరిపోతుంది, లోపలికెళ్తే ఏ లెవెల్లో ఉందో. మొత్తానికి మంచి సౌండ్ పార్టీ దొరికింది. ఎవరు నువ్వు? నా ఇంట్లోకి వచ్చి ఏమిటి నీ అంగ ప్రదక్షిణాలు? అమ్మో అబ్బా, అట్నుంచి ఇట్నుంచి ముందు నుంచి వెనక నుంచి కుమ్మేశారు. ఇంతకీ ఎవరు నువ్వు? నేను లెటర్ వీళ్ళందరినీ ఆడిస్తోందంటే ఈ ఆంటీ పెద్ద రింగ్ మాస్టర్. వెల్ మిస్టర్ శ్రీనివాసరావు. మిస్టర్ శ్రీనివాసరావు. నేనే. నా పేరు బాలా త్రిపుర సుందరి. వీళ్ళంతా మా అన్నయ్య గారి పిల్లలు. పెద్దమ్మాయి పేరు గీత, చిన్నమ్మాయి పేరు రాధ, పాప పేరు పింకీ, వీడి పేరు టింకు. మా అన్నయ్య వదిన ప్లేన్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి వీళ్ళకన్నీ నేనే. మిస్టర్ శ్రీనివాసరావు, ఈ ఇంట్లో మీరు సంగీతం మాస్టర్ మాత్రమే కాదు, నేనున్నా లేకపోయినా పిల్లల్ని క్రమశిక్షణగా చూడాలి. అందుకే మీకు 3000 రూపాయల జీతం. డిసిప్లిన్ అంటే నాకు 6వ ప్రాణం. అందులో ఏ మాత్రం లోపం కనిపించినా ఎందుకా నవ్వు? అది కాదు మేడం, మీ అమాయకత్వం చూస్తే నవ్వొస్తోంది. మీరు లోపల అడుగు పెట్టే వరకు ఇల్లు పీకి పందిరేసి ఇప్పుడు ఏది ఎరగనట్టు ముత్తైదువులాగా ఎలా నిలబడ్డారో చూడండి. రాగానే ఫిట్టింగ్ పెట్టేశాడే ముసలాడు. చూడండి. మేడం, మీరేం ఫీల్ అవ్వకండి. ఇక నుంచి వీళ్ళ నేదారిలో పెడతాగా. లక్ష్మణ్ రావు. అమ్మా. మాస్టర్ గారు మన అవుట్ హౌస్ లో ఉంటారు, వారి సామాన్లు అక్కడ పెట్టించు. అలాగేనండి అమ్మా. రండి అయ్యా. ముసలోడా, మాకు ఫిట్టింగ్ పెట్టావు కదూ, నీకు పెడతాం చూడు ఎత్తు. ఏమే గీత, ఇదే ఇల్లు అనుకున్నారా, కోటప్పకుండా తిరణాళ్ళు అనుకున్నారా? అది కాదత్తయ్య, పొద్దున మాస్టారి కాలేజీ దగ్గర అమ్మాయిలందరినీ సంగీతం నేర్చుకుందరు గాని మా ఇంటికి రండి అని పిలిచారు. అయ్యో, నేనా? అక్కడికి అత్తయ్య కోపడుతుందని మేము చెప్పాం. అయినా మా మాట వినకుండా అత్తయ్య గిత్తయ్య పిచ్చి మొద్దు, దాని బొంద డిసిప్లిన్ అని తిట్టారత్తయ్య. స్వామి శరణం అయ్యప్ప. మీ అవతారం చూసి మీరేదో పెద్ద మనిషి అనుకున్నాను. ఇంత లేకిగా ప్రవర్తిస్తారనుకోలేదు. అది కాదు మేడం. మిమ్మల్ని క్షణమే ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కొంచెం నేను చెప్పేది వినండి. ఇక మీరేం చెప్పక్కర్లేదు. డిసిప్లిన్ లేని వాళ్ళను ఈ బాలా త్రిపుర సుందరి క్షమించదు. గెట్ అవుట్. ఏమే, ఈ డ్రెస్సులేంటి, ఈ అవతారాలేంటి? వెళ్ళండి లోపలికి. వెళ్ళి శుభ్రంగా చీర కట్టుకోండి. డ్రెస్సులు, మోడీ డ్రెస్సులు, ఎంత తక్కువగా బట్టలు వేసుకుంటే అంత స్టైలు. అత్తయ్య పాపం, మాస్టర్ ఏం తప్పులేదు. అత్తయ్య వాళ్ళే మాస్టర్ని ఆడతావా పాడతావా అని ఉడికించారు. నిజం అత్తయ్య, దేవుడి మీద ఒట్టు. పోవుచున్నావా యమధర్మరాజా, పోవుచున్నావా. ఆగండి మాస్టారు.
మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఇక్కడే ఉండొచ్చు. అసలు నిజమేమిటో తెలుసుకున్నాను. వాళ్ళిద్దరికీ మీ మీద ఎంత ఎక్కువ కోపం పెరుగుతుందో మీ జీతం కూడా అంత ఎక్కువగా పెరుగుతుంది. వెళ్ళి మీ పని చూసుకోండి. విన్నారా పాపలు? మీరు పాపలు కాదు, పాపాలు. మీలో ఏ కోసానన్నా ఆడతనం ఉందా? మీ ఆంటీని చూడండి, మనిషి బంగారం, మనసు వెన్న. ఆ కట్టు, బొట్టు, నడక, వందనం, ఆహా, అలా ఉండాలి ఆడదంటే. మీరు ఉన్నారు, ఒకటి లంకిని, ఒకటి శంకిని. మొహాలు చూడు. ఇక పాడుకోండి వేలం పాట. పాడతాం పాడతాం. నువ్వన్న మాటలతోనే ఆ ముసల్దాన్ దగ్గర నీకు మంగళ హారతి పాడతాం. అమ్మా టీ టైం అయిందండి అమ్మా. చెప్పు, నువ్వు చెప్పు, నువ్వే చెప్పు, నువ్వే చెప్పు, చెప్పవే. ఏమిటా గుసగుసలు? ఏమి లేదత్తయ్యా. మరి మరి ఏమిటా మరి? మాస్టారు నువ్వు అనుకున్నంత మంచివారు కాదు. మాస్టర్ ఎలాంటి వారో నాకు తెలుసు. ఆయన్ని గురించి మీరు చెప్పనక్కర్లేదు. ఆయన నీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అత్తయ్య. నా గురించా? అవునత్తయ్యా, నువ్వు ఈ వయసులో కూడా సెక్సీగా ఉంటావంట. నీ ఫ్రంట్, బ్యాక్, నడక, అది ఇది, అబ్బో కుర్రాళ్ళకు కూడా కితకితలు పుట్టిస్తాయంట. గీత అని మాస్టర్ అన్నారత్తయ్యా. స్టాప్ ఇట్. ఐ డోంట్ వాంట్ హియర్ ఎనీ మోర్ లైక్ దిస్. లక్ష్మణ్ రావు, అమ్మా మాస్టర్ నీ నా రూమ్కి రమ్మని చెప్పు. అలాగేనమ్మా. రమ్మన్నారట. పిల్లల దగ్గర నా గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడారట. మిమ్మల్ని భూతం, పిశాచమని భావించే వాళ్ళ దగ్గర మీ గురించి ఉన్నమాటే అన్నాను. తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని కూడా ప్రేమానురాగాలకు దూరం కాకుండా మీ సంరక్షణ దొరకడం వాళ్ళ అదృష్టం అన్నాను. తప్ప. స్త్రీత్వానికి మీరే పరిపూర్ణ రూపం అన్నాను. తప్ప. మీ కట్టు, బొట్టు, నడక, నడవడిక ఆడతనానికి అలంకారాలన్నాను. అది తప్ప. ఆడవాళ్లు ఎలా మసులుకోవాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలన్నాను. పోనీ అది తప్ప. వాళ్ల కోసం యవ్వనాన్ని, జీవితాన్ని, పెళ్లిని, సంసార సుఖాన్ని కూడా త్యాగం చేసిన మీరు మానవత్వానికి మరో పేరన్నాను. జన్మంతా ఊడిగం చేసినా వాళ్ళు మీ రుణం తీర్చుకోలేరన్నాను. పోనీ అది తప్ప. ముసలాడు ముసల్దాన్ని పడగొట్టేశాడే. నిజం చెప్పాలంటే ఈ వయసులో కూడా వన్య తరగని మీ అందాన్ని నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. మీరు నన్ను ఎలా అర్థం చేసుకున్నా సరే, రియల్లీ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ముసలాడు తక్కువడేం కాదే. వీడితో గొడవ పడే కన్నా తప్పైపోయిందని తప్పుకోవడమే బెటర్. పదవి పోదాం. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఏమాత్రం ఉన్నా, మిస్టర్ శ్రీనివాసరావు నువ్వు మాట్లాడిందంత తప్పు, గెట్ అవుట్ అని ఒక్క మాటనండి, ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. మిస్టర్ శ్రీనివాసరావు, మీరు నన్ను మైమరిపించేలా మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. బై బై, మీ ఫ్యామిలీ వస్తే మా ఇంటికి తప్పకుండా భోజనానికి తీసుకురావాలి. నేనే వంట చేసి పెడతాను. ఫ్యామిలీయా? నాకింకా పెళ్లి కాలేదండి. నిజంగానా? అవును. ఏ ఎందుకని? అది అది నాకు కుజదోషం. కుజదోషమా? నాకు 100 అయిపోయాయి తల్లి. నీ కోసం వెతికిన సంబంధాలు ఎంత ప్రయత్నించినా ఆ కుజదోషం ఉన్న పెళ్లి కొడుకు మాత్రం దొరకడం లేదు. నేను బ్రతికుండగా నీ పెళ్లి చేయగలనో లేదో. ఏమిటి నాన్న ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు? ఏముందమ్మా, నీ పెళ్లి గురించి. ఆ కుజదోషం ఉన్న పెళ్లి కొడుకు దొరికేదాకా నాకు ఈ ఆలోచన తప్పదు కదా. కుజదోషం అంటావు అంటే ఏమిటి నాన్న? ఆ దోషం ఉన్న వాళ్ళకి అలాంటి దోషం ఉన్న వాళ్ళతోనే పెళ్లి చేయాలి, లేకపోతే పెళ్లి కొడుకు చచ్చిపోతాడమ్మా.
మాస్టారు, నా గురించి ఏదైనా చెప్పాలనిపిస్తే డైరెక్ట్గా నాతోనే చెప్పండి. పిల్లలతో అంటే బాగుండదు. మీకు మాట చెప్పనా? చెప్పండి. మిమ్మల్ని మొట్టమొదటిసారిగా చూసినప్పుడు నాకు మీకు మీకు మీసాలు గెడ్డాలు మాత్రమే తెల్లబడ్డాయి, కానీ మీలో కుర్రతనం ఇంకా పోలేదనిపించింది. మాస్టారు, ఇవాల్టి నుంచి నేను కూడా మీ దగ్గరే నేర్చుకుంటాను. అత్తయ్య నువ్వా? ఏస్, నిజంగానా? షడప్. మాస్టారు, నేను చిన్నప్పుడు సంగీతం, డాన్సు, వీణ అన్నీ నేర్చుకున్నాను. అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో కూడా పాడేదాన్ని. ఏమిటి, పిల్లల కార్యక్రమంలోనే? చాలు ఊరుకోండి మీరు మరీను. నేను పాడినవన్నీ లలిత గీతాలు, ప్రేమ గీతాలు. ఆ రోజుల్లో టీవీ లేకపోబట్టి సరిపోయింది, కానీ ఉండుంటేనా జనం చచ్చేవాళ్ళు. ఏమిటి కొనుక్కుంటున్నారు? అబే ఏం లేదు, మీకు భక్తి గీత నేర్పిస్తే బాగుంటుందేమో అని. చీపాడు, అప్పుడే భక్తి గీతాలు ఏమిటి? నాకేమంత వయసు ముదిరిపోయిందని మీకంటే చిన్నదాన్నే తెలుసా. మా నాన్నగారే బ్రతుకుంటే నన్ను ఇప్పుడు కూడా పాపా అని పిలిచేవారు. మాస్టారు, నేను ఇప్పుడు ఒక పాట పాడతాను. సాధన చేసి చాలా సంవత్సరాలైంది కదండి, అందుకని శృతి అది మీరే చూసుకోవాలి. అమ్మో, ప్రియతమా నామది నిన్ను పిలిచింది గానమై, వేణుగానమై, నా ప్రాణమై. నామది నిన్ను పిలిచింది. అయ్యా ఏంటండి అయ్యా? తలకాయ పగిలిపోతుంది, ఏదైనా టాబ్లెట్ తెచ్చి పెడతావా? అలాగేనండి అయ్యా. ఏమిటి మాస్టారు, తలనొప్పిగా ఉందా? ఫోన్లేండి, రేపు పాడి వినిపిస్తాను. అలాగే అలాగే. థ్యాంక్ యూ మాస్టారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బతికించారు మాస్టారు, మ్మ్. మా మంచి మాస్టారు. ఇవాల్టి క్లాస్ చాలు, ఇక లేద్దామా? ఆ. మ్మ్.